హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగమ్మాయి. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి తెలుసుకోవాలని బాగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా అందరికీ. ఎందుకంటే వారి లైఫ్లో జరిగే సంఘటనలు అలా ఉంటాయి కాబట్టి. ముఖ్యంగా వారి లవ్ అండ్ మ్యారేజ్, అలాగే వారి ఎఫ్ఐఆర్ల విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. ఎక్కువగా ఈ విషయాలలో వాళ్ళు మీడియా దృష్టిలో పడి కెరియర్ మీద ఒక మచ్చ తెచ్చుకుంటారు. అలా ఇప్పటికీ ఇండస్ట్రీలో చాలా మంది హీరో హీరోయిన్స్ తమ పర్సనల్ విషయంలో బాగా హాట్ టాపిక్ గా నిలిచారు. అందులో ఒకరు సీనియర్ హీరోయిన్ మీనా. చూడటానికి ఎంతో అందంగా పద్ధతిగా కనిపించే హీరోయిన్ విషయంలో కూడా చాలా న్యూస్లు అయితే వచ్చాయి, ఇప్పటికే వస్తున్నాయి కూడా. అందులో ఆమె త్వరలో హీరో ధనుష్ ను పెళ్లి చేసుకోబోతుందని, మరి తనకంటే 6 సంవత్సరాల చిన్న అయిన ధనుష్ తో నిజంగానే మీనా పెళ్లికి ఒప్పుకుందా? డైరెక్టర్ కె రవికుమార్ కి మీనాకి మధ్య నిజంగానే సంబంధం ఉందేనా? అసలు మీనా భర్త ఎలా చనిపోయారని మరిన్ని నమ్మలేని నిజాలైతే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అలాగే ఒక లైక్ కూడా చేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోయిన్ మీనా అందరికీ బాగా పరిచయం ఉన్న నటి. ఈమె 1982లో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్ గా మారి తనకంటూ మంచి అభిమానం సంపాదించుకుంది. మీనా 1975 సెప్టెంబర్ 16న తమిళనాడులోని చెన్నైలో పుట్టింది. ఆమె తండ్రి దురైరాజ్. ఈయన ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేశాడు. తల్లి రాజమల్లిక. ఈమె ఒకప్పుడు తమిళ ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రలు చేసేది. ఇక మీనా చదువుల విషయానికి వస్తే ఆమె తన స్కూలింగ్ ని మొత్తం చెన్నైలోనే కంప్లీట్ చేసింది. అయితే మీనా తల్లికి సినీ ఇండస్ట్రీలో పరిచయం ఉండడంతో ఆమెకి డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ తో కూడా బాగా పరిచయం ఉండేది. తను ఎలాగూ హీరోయిన్ అవ్వలేదని తన కూతురు మీనాను చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసి ఆ తర్వాత హీరోయిన్ గా చేయాలని అనుకుంది. అలా మీనా 8 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమె మీనాను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. దీంతో మీనా చైల్డ్ ఆర్టిస్ట్ మొదటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోగా ఆ తర్వాత వరుసగా చాలా మంది స్టార్ హీరోల సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాగా అవకాశాలు అందుకుంది. అలా తమిళ, మలయాళంలో 45 సినిమాల వరకు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది. ఆ తర్వాత మీనా తెలుగు ఇండస్ట్రీకి 15 ఏళ్లకే నవయుగ అనే మూవీతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. కానీ ఈ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత తమిళ మూవీలో హీరోయిన్ గా అడుగుపెట్టిన మొదటి సినిమాకి మీనాకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తమిళ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరైంది. అయితే అదే సినిమాను తెలుగులో రీమేక్ చేయగా అందులో కూడా మీనాని హీరోయిన్ గా చేసింది. కానీ తెలుగులో ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక 1992లో హీరో వెంకటేష్ తో కలిసి చంటి మూవీ చేయగా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో అప్పుడు మీనాకి తెలుగులో కూడా హీరోయిన్ గా మంచి గుర్తింపు వచ్చింది. దీంతో వరుసగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో అవకాశాలు అందుకుని వెనక్కి తిరిగి చూడలేనంత క్రేజ్ తెచ్చుకుంది. అలా మొత్తం 160 సినిమాలకి పైగా చేసింది. ఇక వయసు మీద పడిన కొద్ది వయసుకి తగ్గ పాత్రలు కూడా చేసింది. తన నటనకి పలు అవార్డులు కూడా అందుకుంది. అయితే ఇదంతా ఇలా ఉంటే మీనా పర్సనల్ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనా 1993లో రజనీకాంత్తో మూవీ చేస్తూ ఉండగా అప్పుడు వారి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే వారిద్దరూ కలిసి మరిన్ని మూవీస్ కూడా చేశారు. ఇక అప్పుడే మీనా డైరెక్టర్ కెఎస్ రవికుమార్ తో చేసేటప్పుడు మీనాకి ఆ డైరెక్టర్ కి మధ్య మంచి సంబంధం ఏర్పడింది. ఆ డైరెక్టర్ తోనే ముత్తు మూవీ చేస్తున్నప్పుడు మీనాకి ఆ డైరెక్టర్ కి మధ్య ఉన్న రహస్య బంధం రజనీకాంత్ కి తెలిసిందే. దీంతో రజనీకాంత్ ఆ డైరెక్టర్ తనకి మంచి హిట్స్ ఇచ్చాడని అతన్ని వదులుకోలేక మీనాను దూరం పెట్టి ఆమెతో మళ్లీ సినిమాలు కూడా చేయలేదు. కానీ మరోవైపు మీనా మాత్రం కెఎస్ రవికుమార్ తో వరుస సినిమాలు చేసింది. అలా ఇక్కడ ఒక ట్రాక్ నడుస్తూ ఉండగా మీనా మలయాళంలో జయరామ్ తో 1998లో 2 మూవీస్ లో చేసింది. దీంతో ఈ మూవీ షూటింగ్ సమయంలో వారి మధ్య మంచి పరిచయం పెరగడంతో బాగా క్లోజ్ అయ్యారు. అప్పుడే డైరెక్టర్ కెఎస్ రవికుమార్ తో మీనాకున్న సంబంధం గురించి బాగా న్యూస్ వైరల్ అవ్వడంతో జయరామ్ మీనాతో మూవీస్ చేయడం మానేశాడు. ఆ తర్వాత రవికుమార్ మీనా కోసం ఒక ఇల్లు కొని అక్కడ వారిద్దరూ భార్యాభర్తలుగా లైఫ్ ను స్టార్ట్ చేయగా అప్పుడు రవికుమార్ భార్య వీరిద్దరి రహస్య జీవితం గురించి తెలుసుకుని ఇండస్ట్రీలో బాగా రచ్చ చేసిందే. ఇక ఈ విషయంలో సినీ పెద్దలు ఇన్వాల్వ్ అయ్యి వారి రవికుమార్ భార్యకి న్యాయం చేశారు. ఆ తర్వాత రవికుమార్ డైరెక్షన్ లో మీనా ఏ మూవీస్ చేయలేదు.
ఆ తర్వాత జయరామ్తో మళ్ళీ మలయాళంలో మూవీస్ చేసింది. ఇక టాలీవుడ్లో వెంకటేష్తో చాలా మూవీస్ చేయగా వీళ్ళ మధ్య కూడా కొంత నడిచిందని, ఇక ఈ విషయం తెలియడంతో రామానాయుడు వెంకటేష్ పక్కన మీనాను నటించకుండా చేశాడని తెలిసిందే. ఎప్పుడైతే రామానాయుడు చనిపోయారో ఆ తర్వాత ఇద్దరు కలిసి దృశ్యం మూవీలో చేశారు. అయితే 2008 తర్వాత కొత్త హీరోయిన్స్ రాకతో మీనాకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. దీంతో మీనా తల్లిదండ్రులకి మీనాకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇక మీనా కూడా పెళ్లికి ఒప్పుకోగా కొన్ని కండిషన్స్ పెట్టింది. అదేంటంటే తనకు కాబోయేవాడు సినీ ఇండస్ట్రీకి చెందినవాడై ఉండకూడదని చెప్పడంతో అప్పుడు బెంగళూరుకి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన విద్యాసాగర్ని చూశారు. అయితే పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించడానికి ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటా అని మీనా విద్యాసాగర్కి కండిషన్ పెట్టడంతో అప్పుడు అతను కూడా చేసేదేం లేక మీనా కండిషన్కి ఒప్పుకొని పెళ్లికి ఒప్పుకున్నాడు. అలా 2009లో వారి పెళ్లి గ్రాండ్గా జరిగింది. ఇక పెళ్లి తర్వాత మంచిగానే ఉన్నారు. కానీ అదే సమయంలో మీనా తన భర్తతో విడిపోతుందని వార్తలు బాగా గుప్పమన్నాయి. అయితే 2011లో వీరికి ఒక పాప పుట్టడంతో వారి విడాకుల రూమర్స్ కి ఫుల్ స్టాప్ పడింది. ఇక బిడ్డ పుట్టాక కూడా మీనా మూవీస్ చేస్తూనే ఉండేది. అయితే ఆ సమయంలో ఆమె కన్నడ హీరో సుదీప్తో రిలేషన్షిప్ లో ఉందని వార్తలు జోరుగా రావడంతో ఆ సమయంలో సుదీప్ భార్య సుదీప్ కి విడాకులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇక ఈ విషయం గురించి మీనాకి విద్యాసాగర్ కూడా గొడవలు జరిగాయి. అప్పుడు వీరిద్దరు బెంగళూరు నుండి చెన్నైకి వచ్చి సెటిల్ అయ్యారు. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీకి చెందిన పెద్దల సుదీప్ ను అతని భార్యను కలిపారు. ఇక మీనా కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో అడుగుపెట్టింది. అలా సెకండ్ ఇన్నింగ్స్ లో రజనీకాంత్ తో వెంకటేష్ తో మూవీస్ చేయగా అప్పుడు మళ్లీ విద్యాసాగర్ మీనా మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఆ సమయంలో కోవిడ్ వచ్చి అందరూ ఇంట్లో ఉండడంతో వారి మధ్య గొడవ సాల్వ్ అయిందని అందరూ అనుకున్నారు. ఆ తర్వాత 2022 జూన్ 29న విద్యాసాగర్ ఈ లోకంని వదిలేశాడు. ఆ సమయంలో ఆయన వయసు కేవలం 48 ఏళ్లు మాత్రమే. అయితే విద్యాసాగర్ మరణంకి కారణం వచ్చేసి పావురాలి అని బాగా వార్తలైతే వినిపించాయి. అసలేం జరిగిందంటే 2022 జనవరిలో మీనా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం కోవిడ్ వైరస్ బారిన పడ్డారు. అలా మీనా కూతురు నైనిక కోవిడ్ నుండి బయటపడగా విద్యాసాగర్కి మాత్రం ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, అంతేకాకుండా వారి ఇంటి దగ్గర పావురాలు ఎక్కువగా ఉండడంతో అవి విడిచిన వ్యర్థాల నుండి వచ్చిన గాలిని పీల్చుకోవటం వల్ల విద్యాసాగర్కి మరింత లంగ్స్ ఇన్ఫెక్షన్ కావడంతో వెంటనే ఆయనను హాస్పిటల్లో జాయిన్ చేశారు. ఇక డాక్టర్స్ టెస్టులు చేశాక విద్యాసాగర్ లంగ్స్ మార్పిడి అవసరమని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కానీ అప్పటికే ఆయన పరిస్థితి బాగా విషమించడంతో ప్రాణాలు కోల్పోయాడు. అయితే భర్త చనిపోయి నెల రోజులు కూడా కాకముందే మీనా షూటింగ్లో పాల్గొనగా అప్పుడు మీనాపై కొందరు అనుమానం పడ్డారు. విద్యాసాగర్ మరణం సహజం కాదని, విద్యాసాగర్ తన ఆస్తిని మొత్తం మీనా పేరు మీద కాకుండా తన కూతురు నైనిక పేరు మీద రాయడంతో మీనా కోపంతో విద్యాసాగర్నేమో చేసిందని కొందరు చెప్పుకొచ్చారు. అంతేకాకుండా విద్యాసాగర్ ఉన్నప్పుడు ఏ పార్టీస్ పబ్స్ ట్రిప్స్ అని వెళ్లకుండా సైలెంట్ గా ఉన్న మీనా ఆయన చనిపోయిన తర్వాత ఆమె పార్టీస్ ట్రిప్స్ అని తిరుగుతున్న ఫోటోస్ సోషల్ మీడియాలో పెట్టడంతో భర్త పోయిన బాధ ఈమెలో లేదని చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. కానీ మీనా ఇప్పటికీ కూడా అవేం పట్టించుకోకుండా సోషల్ మీడియాలో తన డాన్స్ వీడియోస్ తెగ షేర్ చేస్తూ బాగా రచ్చ చేస్తోంది. ఇదంతా ఇలా ఉంటే తమిళ హీరో ధనుష్ ఇల్లు మీనా ఇంటికి దగ్గరగా ఉండడంతో ఆమె ఓదార్చే క్రమంలో వారి మధ్య పరిచయం పెరిగిందని, అది కాస్త ప్రేమగా మారిందని, ఇలా ఇద్దరూ లివింగ్ టుగెదర్లో ఉన్నట్టు తెలిసిందే. భర్త చనిపోయి ఒక ఏడాది కాకముందే పెళ్లి చేసుకోవడం బాగుండదని, ఏడాది తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇక ఈ విషయంలో కోలీవుడ్ నటుడు రంగనాథ్ గతంలో చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఐశ్వర్య ధనుష్ కి విడాకులు కూడా ఇచ్చేసింది కాబట్టి ఆమె కూడా మరొకరితో రిలేషన్ లో ఉందని అన్నాడు రంగనాథ్. కానీ ఇప్పటికీ ఈ విషయాలు ఇంకా రహస్యంగానే ఉండడంతో ఇందులో ఎంత నిజముందో అనేది తెలియాల్సి ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, మరి ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో, అలాగే మీనా మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అలాగే వీడియోస్ని లైక్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.